ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 20వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే విప్రో మాత్రం నెగిటివ్లో ఉండగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది గ్రీన్లో ఉన్నాయి. మొత్తం మీద ఏడీఆర్స్ అయితే కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఇస్తూ ఉన్నాయి. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ, ఐటీ, మీడియా నిన్న డ్రాగ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాకా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగగా రియాలిటీ, పిఎస్యు బ్యాంక్, ఫార్మా, ఆటో సెక్టార్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. సో మొత్తం మీద 50% ఇండిసెస్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా టాప్ లూజర్ లిస్ట్లో కనిపిస్తూ ఉంది. ఇక యూఎస్ 500 కానీ, లండను, ఫ్రాన్స్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ఇవి కూడా స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక అక్కడి నుంచి కూడా చైనా, జర్మన్, హాంకాంగ్, యూరోప్, ఏషియా మార్కెట్, జపాన్ అండ్ రష్యా అనేది టాప్ గెయినర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. అయితే యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా వోలటాలిటీ ఉన్నట్టు S&P విక్స్ అనేది చెప్తుంది. గ్లోబల్గా మనకి కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ట్, అట్ ద సేమ్ టైం సైడ్ వేస్ యాక్టివిటీ కూడా కనిపిస్తుంది. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నైకే, చెవ్రాన్, ఇంటెల్ టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోగా టాప్ గెయినర్స్లోకి యునైటెడ్ హెల్త్, మెర్కన్కో, అమెజాన్, మైక్రోసాఫ్ట్ అనేది కనిపిస్తుంది. సో నిన్నటి రోజున డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీస్ అయితే కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఉంది. అంటే 50% గ్రీన్లో అట్లా క్లోజ్ అయినాయి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ గ్లోబల్గా పరిశీలించినట్టయితే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. రేపటి రోజున లండన్కి సంబంధించిన సిపిఐ డేటా, అఫ్కోర్స్ యూఎస్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా కూడా రిలీజ్ చేస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటి రోజున ఇండియాకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ లేవు. ఈ రోజు అయితే మనకి సాయంత్రం 5 గంటలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ ఎలా ఉంటుంది ఆ డేటా రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక నిన్నటి రోజున యూఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే కొద్దిగా గ్రీన్లోనే క్లోజ్ అయినాయి స్లైట్గా. అఫ్కోర్స్ ఏంటంటే స్వీపింగ్ ట్యాక్స్ బిల్ అనేది వస్తుంది, దాని గురించి కొద్దిగా పాజిటివ్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మోడీస్ యూఎస్ ఎకానమీని డౌన్గ్రేడ్ చేసింది, బట్ మార్కెట్ అయితే దాన్ని అబ్జార్బ్ చేసేసుకుంది. అంటే దానికి పెద్దగా నెగిటివ్గా అయితే రియాక్ట్ అవ్వలేదు ప్రస్తుతానికి. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. టొరెంట్ ఫార్మా, సోలారా ఇండస్ట్రీస్, మ్యాక్స్ హెల్త్, డిక్సన్ అండ్ హెచ్పిసి, జైడస్ లైఫ్, హిందాల్కో అనేది వీటిలో వోలటాలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. టిటాగర్, మనపురం, హిందూ కాపర్ అనేది వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయకూడదు. క్యాష్ మార్కెట్లో మనం బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రోబ్లీ, సెయిల్, సిడిఎస్ఎల్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికైతే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, హీరో మోటార్ కార్, బజాజ్ ఫైనాన్స్ అనేది నేను టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉండగా గ్రాసిమ్, టాటా కన్జ్యూమర్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ తీసుకున్నారు అనేది బేస్డ్ ఆన్ ద ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్, ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్స్ ఏమో 37% కనిపిస్తుంది, షార్ట్ సైడ్ ఏమో 44% కనిపిస్తుంది. సో మార్కెట్స్ కొద్దిగా టాప్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉంది, కిందకి వెళుతుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఫ్యూచరు ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజునైతే నెగిటివ్లో క్లోజ్ అయింది స్లైట్గా. ఎనీహౌ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ అనేది జరిగింది. అంటే ఎవరైతే పైకి వెళుతుంది మార్కెట్ అని ఎక్స్పెక్ట్ చేసి హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి మనకి ఇక్కడ డేటా అనేది అడ్వైస్ చేస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సిడిఎస్ఎల్, ఆస్ట్రల్, ఎన్బిసిసి, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఇండియా వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉండగా డిఎల్ఎఫ్, ఏబిఎఫ్ఆర్ఎల్, ఎస్ఆర్ఎఫ్, ఫెడరల్ బ్యాంక్, టాటా టెక్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఇక ఎటర్నల్, చంబల్ ఫర్టిలైజర్స్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, జిందాల్ స్టీల్, టీసీఎస్ వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. ఈ గ్రాసిమ్, ఎంఫసిస్, కోఫోర్స్, ఐఆర్బీలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. ఇక ఈరోజు అయితే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అయితే పెద్దగా బులిష్గా లేరు, అన్నిట్లో కూడా ఇండెసిసివ్ లేదంటే బేరిష్గా ఉన్నారు. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రొప్రైటరీ విషయానికి వచ్చేసరికి మనకి ఇండెసిసివ్ కనిపిస్తుంది. క్లయింట్ లెవెల్ డేటాలో మనం పరిశీలన చేసినట్టయితే వీళ్ళైతే స్టాక్ ఫీచర్లో బుల్లిష్గా ఉన్నారు. డిఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో మాత్రం బేరిష్గా ఉన్నారు. ఇక ఎఫ్ఐఎస్ మొత్తం మీద 526 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 238 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఈసారి ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఇద్దరు కూడా క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ అనేది చేసినట్టు డేటా అనేది చూపిస్తుంది. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 4.86% రైజ్ అయింది. డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ రైజ్ అయినాయి. ఇండియన్ మార్కెట్లో వోలటాలిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజునైతే మనకి చక్కగా పాజిటివ్గా గ్రీన్లో క్లోజ్ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి అయితే 4 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది.
ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా వీక్ అవుతూ ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. నిఫ్టీ 50 అనేది మనం పరిశీలన చేసినట్టయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఇది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఏది 25,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడగానే స్ట్రగుల్ అయిందంటే ఈ లెవెల్ దాకా రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. 24,855 దాకా డౌన్ సైడ్ అయితే పాసిబిలిటీ ఉంది మ్యాక్స్ రావడానికి. ఇక ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే 24,769 దాకా రావడానికి పాసిబిలిటీ ఉంది. ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే 24,668 మనకి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి 25,000 ఒక రౌండ్ నెంబర్ అనేది హడల్ లాగా కనిపిస్తుంది. సో ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ చేసి సస్టైన్ అయిందంటే నెక్స్ట్ మనకి 25,285 దాకా అప్ సైడ్ అయితే వెళ్ళడానికి అయితే రూమ్ కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇంపార్టెంట్ లెవెల్ అనేది 25,000 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి 55,500 దగ్గర కొద్దిగా మార్కెట్ స్ట్రగుల్ అవుతూ ఉంది. అఫ్కోర్స్ రౌండ్ నెంబరు ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఉంది. సో ఈ లెవెల్ దగ్గర రిజెక్ట్ చేసిందంటే మనకి డౌన్ సైడ్ అయితే 55,176 దాకా రావడానికి అయితే ఆస్కారం ఉంది. ఆ లెవెల్ బ్రేక్ చేసిందంటే 54,937 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్టు. ఇక ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసిందంటే 54,684 దాకా డౌన్ సైడ్ అనేది పాసిబిలిటీ ఉంది. ఇక్కడ 55,500 అనేది బ్రేక్అవుట్ అనేది జరిగింది అనుకోండి, మనకి 56,000 ఇంకా ఆల్ టైమ్ హైక్ కూడా వెళ్ళటానికైతే స్కోప్ కనిపిస్తూ ఉంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి 82,319 దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. సో ఈ లెవెల్ అనేది క్రాస్ ఓవర్ జరిగిందంటే మనకి 83,752 వెళ్ళటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ అక్కడి నుంచి కూడా ఇమీడియట్గా మనకు సపోర్ట్ వచ్చేసరికి 81,691 ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే 81,182. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి మనకి ప్రస్తుతానికి ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఈ లెవెల్ కొద్దిగా సప్లై జోన్ లాగా అనిపిస్తుంది. ఈ లెవెల్కి వచ్చినప్పుడల్లా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది, గమనించండి. ఇక యూఎస్ ఆయిల్ ప్రస్తుతానికి ఏంటంటే పుల్ బ్యాక్ తీసుకుంది, అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళటానికైతే ట్రై చేస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి 95 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. సో చూడండి, ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఈరోజు గ్యాప్ అప్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి ఇది గ్యాప్ అప్ అంటాం. 25,087 దగ్గర ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 24,976 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. దగ్గర 110 పాయింట్లు మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేసుకోవచ్చు. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. డైలీలో లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం కొద్దిగా వీక్గా ఉంది. ఇక నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుందంటే స్లైట్గా గ్యాప్ అప్ అనేది పాసిబిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ మనకి యూఎస్ మార్కెట్స్ కూడా అఫ్కోర్స్ యూఎస్ ఎకానమీని డౌన్గ్రేడ్ చేశారు మోడీస్ అనేవాళ్ళు, బట్ స్టిల్ దాన్ని అబ్జర్వ్ చేసుకుని ప్రస్తుతానికి అయితే పాజిటివ్గా మూవ్ అవుతుంది. ఇక ఇండియన్ మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, ఏది ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ, బట్ కొద్దిగా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో కొంచెం ఇండెసిసివ్ మోడ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే అక్కడ సస్టైన్ అయిందంటే మనకు సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ ర్యాలీ అండ్ అప్ సైడ్ అనేది వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ బ్రాడర్ పిక్చర్లో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ ఉండే అవకాశం మెండుగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఎనీహౌ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ 24,800 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ లెవెల్ అనేది బ్రేక్ చేసిందంటే డౌన్ సైడ్ ప్రెషర్ కూడా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే మార్కెట్ చాలా టైం అనేది హైలో స్పెండ్ చేసింది కాబట్టి. సో డౌన్ సైడ్ కూడా మనకి ఈరోజు లేదా రేపు అనేది ఉండటానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని గమనించి మనం ఏంటంటే కొద్దిగా మార్కెట్కి అనుగుణంగా ట్రేడ్ ప్లాన్ అని తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.